సూపర్ 6 అనేటటువంటి దాంట్లో 2 పథకాలు అసలైనటువంటిది ప్రతి మహిళకి 1500, నిరుద్యోగికి 3000 రూపాయలు అన్న చేయకపోయినా సూపర్ 6 సూపర్ సక్సెస్, సూపర్ 6 సూపర్ సక్సెస్, సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్ ఇలా పదే పదే మాట్లాడడం ద్వారా జనంలోకి తీసుకెళ్ళగలిగింది తెలుగుదేశం. అక్కడ వాళ్ళు ఏంటంటే ఈజీగా నోట్లో నానే పేర్లు వాడతారు. ఇప్పుడు సైకో జగన్, లేకపోతే అట్లాంటి పదాలని, అంటే ఎదుటి వాళ్ళ నోట్లో నానే పదాలను సృష్టించడంలో ఎక్స్పర్టైజేషన్ వాళ్ళకు ఉంది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆలోచించాల్సింది మాతృభాషలో పథకాలు ఉండేటట్టు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పథకం ఒకటే, దాన్ని వివిధ రాష్ట్రాలు అమలు చేసేటప్పుడు ఆయా రాష్ట్ర భాషల్లో ఉండేటట్టు అక్కడే డిజైన్ చేసి పంపించడం బెటర్. ఇప్పుడు ప్రతి మహిళలే తీవ్రంగా అనారోగ్యం పాలవుతుంటారు. ఎందుకంటే వాళ్ళ గర్భం సమయంలో ఎదురయ్యే సమస్యలు కావచ్చు, లేదా మహిళలకి వల్నరబుల్ సెక్షన్ వాళ్ళల్లో ఉండేటటువంటి శారీరకమైనటువంటి రోగనిరోధక శక్తి పరిమితం కాబట్టి ఎదురయ్యేటటువంటి అంశాలు, వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ముడిపడి ఉంటాయి. అది చాలా ముఖ్యమైనటువంటిది, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలు కూడా. బట్ అవి ఆచరణలో ఎంతవరకు అమలవుతుంటాయి అన్నటువంటి దాని మీదనే ముఖ్యమైనటువంటిది. అది డబ్బులు పెట్టి టెస్టులు చేయించుకుని తమకి రాబోయే జబ్బుల గురించి తెలుసుకునేటటువంటి పరిస్థితుల్లో మహిళలు లేరు దేశంలో, ఏదో బాగా ధనవంతులైన కుటుంబాలు తప్పించి. అందుకని ప్రతి పేద మధ్యతరగతి అందరు మహిళలకి టెస్టులు చేయించడం కోసం అని చెప్పేసి వైద్య శిబిరాలు పెడుతూ సంజీవని అనే పేరుతో, దాంతో పాటుగా స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అనేటటువంటి పేరుతో దేశవ్యాప్తంగా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. 13,944 వైద్య శిబిరాలు ఆంధ్రప్రదేశ్లోనే జరగబోతున్నాయి. ఈ వైద్య శిబిరాల్లో మహిళలకు సంబంధించిన మొత్తం టెస్టులు చేస్తారు, ఉచితంగా చేస్తారు, డబ్బులు ఏమీ అక్కర్లేదు. పైగా వాళ్ళకు ఒక డిజిటల్ ఐడి ఇస్తారు, దాంట్లో వాళ్ళకి సంబంధించి ఎదురైనటువంటి అనారోగ్యాల లెక్కలన్నీ కూడా నోట్ చేసుకొస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బిల్గేట్స్ ఫౌండేషన్, TCS కలిసి చేపడుతున్నటువంటి అతిపెద్దదైనటువంటి కార్యక్రమం ఇది. ప్రధానంగా ఆరోగ్య నివేదికలు డిజిటలీకరించడం అనేటటువంటి చేయబోతున్నారు. ఇందులో ఏమేమి తేలుతాయంటే రక్తహీనత ఎట్లా ఉంది, ఒకవేళ టీకాలు ఏమైనా వేయాల్సి ఉంటే టీకాలు వేయడం, పోషకాహారానికి సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తారు, బ్లడ్ ప్రెషర్ లెక్క చూస్తారు, షుగర్ లెక్క చూస్తారు, నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సర్ వీటన్నిటి కూడా చెక్ చేస్తారు, ఉచిత పరీక్షలు చేస్తారు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వీటిలో చెక్ చేసి చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత మంచి అద్భుతమైనటువంటి పథకం మోడీ ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్. దీన్ని చక్కగా ప్రచారం చేసుకుని అందరు మహిళల చేత చేయించే బాధ్యత కూటమి పార్టీల కార్యకర్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.